ఈ యొక్క ఛానల్లో క్రొత్త వారైతే ఈ యొక్క ఛానల్లో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎండ్ టైమ్స్ బైబిల్ ప్రాఫెసీ అండ్ క్రిస్టియన్ లివింగ్ గురించి మంచి వర్తమానాలు అందించబడతాయి. వీక్షించండి, ఇతరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మోసపోకుడి. ఒలివ కొండల మీద యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఆయనను, అయ్యా మీరు వెళ్తా ఉన్నారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు, అంత్యకాలం ఎప్పుడు, సూచనలు ఏంటిది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి సూచన మీరు మోసపోకుడి. అయితే ఆ సూచన వివరాలు మనం తెలుసుకున్న దానికంటే ముందు కొంచెం ఈ యొక్క మోసపోవడం ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ 2-3 వచనాలలో మనం చూద్దాం. దాంట్లో ఈ మోసపోవడం ఎవరు చేస్తూ ఉంటారు అంటే అబద్ధపు ప్రవక్తలు దీంట్లో ముందంజలో ఉంటారు. అబద్ధపు ప్రవక్తలు వచ్చేసి దేవుని నమ్ముకున్న జనాంగాన్ని మోసపరుస్తూ ఉంటారు. అది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే అక్కడ దేవుడు పంపించిన ప్రవక్తకు అబద్ధపు ప్రవక్తకున్న తేడా గురించి ప్రభు అయిన దేవుడు అక్కడ ఆ యొక్క వాక్యాల్లో రాసిండు. దాని మొత్తం సారాంశం ఏంటిదనంటే, అబద్ధపు ప్రవక్తలు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తే జనం ఉంటుందో అక్కడ డెఫినెట్లీ సాతాను తన కుయుక్తుల ద్వారా ఒక కౌంటర్ఫిట్ ఫాల్స్ ప్రాఫిట్స్ని, ఒక అబద్ధపు ప్రవక్తలను అక్కడ ప్రవేశింపజేస్తాడు. అట్లనే వాళ్ళు అబద్ధపు ప్రవక్తలు గమనం ఉంటారా అంటే లేదు, వాళ్ళు సూచన క్రియలు చేస్తూ ఉంటారు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు, రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలా అనే విషయాలను అక్కడ దేవుడు రాసిండు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే అది ఎక్కడ చూస్తామనంటే ఇర్మియా 28వ అధ్యాయంలో చూస్తాం. హనన్యా అని ఒక అబద్ధపు ప్రవక్త ఉంటాడు. అప్పటికి బబులోను సామ్రాజ్యం యూదా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కూలగొట్టేసి ఆ దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. హనన్యా అన్నట్టు ఆయన, నేను దేవుని ప్రవక్తను అని చెప్పేసి వచ్చి ఒక 2 సంవత్సరాలలో ఆ యొక్క వస్తువులను అన్నిటినీ తీసుకొని వస్తాడు దేవుడు. లేకపోతే ఆ యొక్క బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు యొక్క కాడిని విరగొట్టేసి దేవుడు తిరిగి ఆ వస్తువులను తీసుకొని వస్తాడు అనే ప్రవచన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ప్రవచన చేసినప్పుడు యాజకుల ముందల, ప్రజల ముందల ఆయన ప్రవచన చేసినప్పుడు ఇర్మియా అక్కడనే ఉంటాడు. ఇర్మియా చెప్తాడు, ఇది దేవుని నుంచి వచ్చిన ప్రవచనం కాదు. అదే విషయాన్ని ఆయన చెప్తాడు. లాస్ట్లో ఆ అధ్యాయంలో చివరిలో చూస్తే 16-17 వచనంలో చూస్తే, కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నువ్వు మరణము పొందుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. హనన్యా, నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, దేవుడు చెప్పని వాక్యాన్ని నువ్వు చెప్తా ఉన్నావు, నువ్వు దేవుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నావని ఇర్మియా ఆ రోజు ప్రవచిస్తాడు. ఏంటిదనంటే, ఈ సంవత్సరం లోపల నువ్వు మరణిస్తావని హనన్యాకు చెప్తాడు. అదే విధంగా ఆయన హనన్యా మరణించడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ట్రూ ప్రాఫిట్స్కి ఉన్న డిఫరెన్స్. ఫాల్స్ ప్రాఫిట్స్ దేవుని యొక్క పిలుపు, ఒకవేళ దేవుని యొక్క మాటలు ఆయనకు అందకపోతే అవి ప్రవచించినప్పుడు దేవుని యొక్క శాపం వస్తుంది అనేది మనకు ముందు తెలుసుకోవాలి. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే 4-5 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు. అక్కడ ఏంటిదంటే, యేసు వారితో ఇట్లా, నేను ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అనేసి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కరు గారు, ఇద్దరు గారు అని చెప్తా ఉన్నాడు దేవుడు. యేసయ్య ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అనేకులు నా పేరిట వస్తారు అనేసి. నా పేరిట వస్తారు అని అన్నప్పుడు దే విల్ టేక్ సిమిలర్ నేమ్, నేనే జీసస్ క్రైస్ట్ అని చెప్పుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళను చూసి మోసపోకుడి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. పలువురిని మోసపరచెదరు కానీ మీరు మోసపోకుడి అని. ఎందుకు ఈ మాట చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ మోసపరిచేవాడు, మోసము ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నువ్వు మోసపోతావు. అయితే ఈ మోసం ఎప్పుడు జరుగుతుంది అని అంటే నమ్మినప్పుడు జరుగుతుంది. ఈ నమ్మడం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, మనకు సంపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు అవి ఇతరులను మనం నమ్ముతూ ఉంటాము, దాన్ని బట్టి మనం కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఈ వచ్చే మోసగాడు ఎవరి పేరు తీసుకొని వస్తున్నాడు అని అంటే యేసయ్య పేరే తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం చాలా సందర్భాలలో ఎవరన్నా నువ్వు యేసయ్యలా ఉన్నావు, లేకపోతే యేసయ్య క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు కొంచెం జంకుతాం. అయ్యా నేను అంత పవిత్రుని గాను, ఆయన కాలి ధూళికి కూడా నేను సరిపోనయ్యా అని చెప్పేసి మనము చెప్తా ఉంటాం కదా. అయితే ఈ మోసపరిచేవాడు ఎంత కఠినాత్ముడు, ఎంత క్రూరుడు అని అంటే, ఆయన హీ మేక్స్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో ఆయన పోల్చుకొని యేసుక్రీస్తు పేరు పెట్టుకొని వచ్చి నేనే యేసుక్రీస్తుని అని చెప్పుకుంటా ఉంటాడు అనేసి యేసయ్య చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ యొక్క డెవిల్, ఈ యొక్క సాతాను
ఈ యొక్క మొదటి అస్త్రము ఏంది అని అంటే మోసపరచడం. ఒకవేళ మనం వెనకలకి తిరిగి చూసుకున్నట్లయితే ఆదాము అవ్వతోటి కూడా ఆ ఏదెను తోటలో చేసిన మొట్టమొదటి మోసం ఏంది అంటే, అయ్యో దేవుడిని నా పండు తినొద్దన్నాడా అనే మాటను, ఆ దేవుడు చెప్పిన మాటను కొంచెం ట్వీక్ అండ్ ట్విస్ట్ చేసేసి ఎప్పుడైతే చెప్తుందో అవ్వ అండ్ ఆదాం ఇద్దరు కలిసి ఆ యొక్క పండును తినేసి అక్కడ మరణానికి దారితీస్తూ ఉంటుంది. సో సాతాను యూజ్ చేసేది ఏంటంటే, హీ విల్ యూజ్ ఎ ట్రూత్ మిక్స్డ్ విత్ ఎ స్మాల్ లై, లేకపోతే ట్రూత్ని కొంచెం ట్వీక్ అండ్ ట్విస్ట్ చేసేసి ఒక అబద్ధంలాగా తయారు చేసేసి దాన్ని చెప్పినప్పుడు మనం మోసపోతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక మాట అంటాడు, అదే 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. రకరకాలు అనేకులైన అబద్ధపు ప్రవక్తలు ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఎన్నో విత్ ఇన్ ద చర్చ్ చాలా చూస్తూ ఉన్నాం మనం. సెల్ఫ్ అపాయింటెడ్ అపోజల్స్ అని అంటారు, సెల్ఫ్ అపాయింటెడ్ ప్రాఫిట్స్ అని చెప్తా ఉంటారు, రకరకాలైన మిరాకిల్స్ అని అంటారు, సూచన క్రియలు చేస్తూ ఉంటారు అంటారు. కానీ ఏ ఒక్క ప్రవక్త ఒక రాజుకు అగెనెస్ట్గా పోయినట్టు నేను చూడలేదు. రాజుకు అంటే ఒక పొలిటీషియన్కి అగెనెస్ట్గా, అయ్యా నువ్వు ఈ తప్పులు చేస్తా ఉన్నావు అనేసి నోరు తెరిచి చెప్పిన ప్రవక్తలను మనం ఎక్కడ చూడం. ఇంతసేపు ఈ ప్రవక్తలు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటారు, నీకు ఎక్కువ డబ్బు వస్తుందని మాట్లాడతారు, దాని తర్వాత రకరకాలైన విషయాలు చెప్తా ఉంటారు. సో దేవుడు చెప్తా ఉన్నాడు, అనేకులైన అబద్ధపు ప్రవక్తలు వస్తారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు మిమ్మల్ని మోసపరచడానికి చూస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత లిమిట్ లేకుండా అయిపోయింది కదా, డెమోగ్రఫీస్ లేకుండా వరల్డ్ వైడ్గా ప్రాఫిట్స్ వచ్చేస్తూ ఉన్నారు, అనేక మందిని మోసపరుస్తూ ఉన్నారు. ఇది మన కళ్ళ ముందల జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంకొక వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 24వ వచనంలో మనం చూస్తే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచెదరు. ఇక్కడ ఏర్పరచబడిన వారిపై అని అన్నప్పుడు ఇజ్రాయెల్ జనాం గురించి వస్తుంది. ఇజ్రాయెలే కాదు, ఈరోజు సంఘాలలో కూడా మరి అనేక అబద్ధపు బోధలు వచ్చి చాలా మందిని మోసపరుస్తూ ఉన్నారు. మీకు తెలుసు, యు ఆర్ వెరీ మచ్ ఎవిడెంట్, మీకు ఇవన్నీ తెలుసు. ఈ డిసెప్షన్, ఈ యొక్క మోసపరచడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఒక్క ప్రాంతం ఒక్క దగ్గర అనలే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే అంత్యక్రీస్తు అనేవాడు హీజ్ అ లయర్, సాతాను అనేవాడు అబద్ధికుడు, హీజ్ అ లయర్. సో ఈ లయర్ అంటే ఈ యొక్క అబద్ధికుని వీళ్ళు రాజుగా ఎంచుకుంటారు. ఎప్పుడు సంఘం ఎత్తబడ్డ తర్వాత ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ అంత్యక్రీస్తు అనేవాడు రాజుగా ఎన్నుకోబడతాడు. ప్రపంచవ్యాప్తంగా వీడు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క 3వ మందిరంలో కూర్చొని వీడు పరిపాలన చేస్తూ ఉంటాడు. కాకపోతే ఈ ధర్మ విరోధి ఆ యొక్క సింహాసనం ఎక్కాలంటే వీనిలాగానే అనేకమైన ధర్మ విరోధములైన అబద్ధికులందరూ కూడా ఆయా ప్లేస్లలో రావాల్సింది. వరల్డ్ ఈజ్ గెటింగ్ రెడీ. ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ నువ్వు ఈ ధర్మ విరోధమైన పనులు చూస్తూ ఉన్నావనంటే ఇది దేవుని రాకడకు ఒక గొప్ప సూచన. నీ యొక్క ప్రాంతంలో కానీ, నీ యొక్క ప్లేస్లో కానీ, లేకపోతే టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా నువ్వు ధర్మ విరోధమైన పనులు జరుగుతావని అంటే ట్రై టు అండర్స్టాండ్, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఒకవేళ ఈరోజు ఈ క్షణం యేసయ్య సంఘాన్ని ఎత్తుకున్నట్లయితే ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావా? నువ్వు ఉన్నట్లయితే చాలా సంతోషం. ఒకవేళ నువ్వు లేకపోతే రిపెంట్ ఆన్ యువర్ సిన్స్, పశ్చాత్తాపడి యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. గాడ్ విల్ సేవ్ యూ. లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు నిండా వందనాలు. బిబ్లికల్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కెరియర్స్ పైన కానీ, బిబ్లికల్గా నాకు ఈ యొక్క విషయంలో నేను స్ట్రక్ అయిపోయాను అంటే ప్లీజ్ డూ కాల్ అస్, ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. వీఆర్ గోయింగ్ టు ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.